కళింగ సోదర సోదరీమణులారా, పాత్రికేయులారా, మనం మన జాతి కోసం, జాతి నిర్మాణం కోసం, జాతి ఔన్నత్యం కోసం, జాతి మనుగడ కోసం ఇటువంటి ఆత్మీయ కలయిక సమావేశాలు ఎంతగానో దోహదం చేస్తాయనడానికి ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ సమాజంలో అన్ని కులాలు ఉంటాయి. మనతో పాటుగా ఇతర కులాలను కూడా సమాంతరంగా ప్రేమించేటటువంటి గుణం, సమానంగా అభిమానించేటటువంటి గుణం, సమాంతరంగా నడిపించేటటువంటి శక్తి సామర్థ్యంతో మన జాతి నిలవగలిచినప్పుడే జాతికి గౌరవం. ఎప్పుడూ కూడా నేను బాగుండాలి అనుకుంటే అది స్వార్థం, అందరం బాగుండాలని కోరుకుంటే అది సమాజహితం. మనం సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులుగా ఒక గొప్ప, ఒక అద్భుతమైనటువంటి, ఒక చరిత్ర కలిగినటువంటి మన జాతి సమాజంలో అటువంటి పాత్రను పోషించాలని నేను మనసా వాచా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈనాడు రాజకీయ వ్యవస్థతోనే అన్నీ ముడిపడి ఉన్నాయి. మనం ఉన్నది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం దేశం అనంటే ప్రతి వ్యవస్థ, ప్రతి పని మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు ప్రతి అణువు, ప్రతి అంశం రాజకీయ వ్యవస్థతోనే ముడిపడి ఉంటుంది. చాలామంది అంటుంటారు మీరు రాజకీయాలు మాట్లాడొద్దండి అని. అసలు రాజకీయాలు లేకుండా, రాజకీయం అంటే ఏదో కొత్తది కాదు, అదేమి బ్రహ్మ పదార్థం కాదు. దైనందిన జీవితంలో మనం అనుభవించేటటువంటి మన కష్ట సుఖాలే రాజకీయం. అదొక జాతికి సంబంధించిన కష్ట సుఖం సాధించాము, ఎంత మంచిగా నిర్మాణం చేసుకుంటున్నాము అనేది ముఖ్యం. ఈరోజు కూడా నేను చూస్తున్నాను, గత 10 సంవత్సరాల నుంచి మనకి శీతాకాలం రాగానే కళింగ పిక్నిక్లు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాకుళంలో చేస్తున్నాం, పలాసలో చేస్తున్నాం. కానీ దీనికి ఒక సంఘటితమైనటువంటి నిర్మాణ ప్రక్రియ లేదు. ఈరోజు కూడా మన దగ్గర స్టాటిస్టిక్స్ లేవు. మనం చెప్పేటటువంటివన్నీ కూడా అవాస్తవాలు. వాస్తవాలకు దగ్గరగా మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో మనం లేవు. ఈరోజు మనం వాస్తవానికి దగ్గరగా ఉండడం అంటే దాని అర్థం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, క్షుణ్ణంగా నేర్చుకోవడం, దానిపైన అవగాహన పెంచుకోవడం, అప్పుడు మనం ఇతరులకు తెలియచేయడం. దురదృష్టం ఏంటంటే మనం ప్రతిదీ కూడా ఎంతసేపు ఎన్నికలు వచ్చినాడు మనం వేదికలు ఎక్కడం, ఏ పార్టీ కాలింగోడికి ఇచ్చాడికి ఓటు వేయండి అన్నమాట. ఇది తప్ప మనం చేసే కార్యక్రమం ఇంకొకటి లేదు. ఇది యథార్థం. ఇది మారాలి. రాజకీయాల కోసం కులాలు లేవు, కులం కోసం ప్రజాస్వామ్య వ్యవస్థ లేదు, ఏ ఒక్క కులం కోసం రాజకీయ వ్యవస్థలు లేవు, ఏ ఒక్క కులం కోసం ప్రాంత కోసం రాజకీయ పార్టీలు లేవు. రాజకీయ పార్టీలకి కావాల్సినది సమానత్వం, సమాజం కావాలి, నవ సమాజ నిర్మాణం కోసం కావాలి. అందులో అన్ని కులాలు ఉంటాయి. మన ఒక్క కులం ఉంటే మనం బతకలేం. మన గ్రామంలో మన ఒక్క కులం ఉంటే నీ గడ్డం గీసేవాడెవడు, నీ బట్టలు ఉతికేవాడు ఎవడు, నువ్వు దస్తే కాల్చేవాడెవడు. ఇవి ఎప్పుడు కూడా కులం ఒక్కటే కాదు చూడాల్సింది, గుణం కావాలి. కులంతో పాటుగా గుణం ఉండాలి. గుణం లేనివాడు కులంలో ఉన్నా దాని వలన ఆ కులానికి చెడ్డ పేరు తప్ప సాధించిన ప్రగతి ఏమాత్రం కూడా ఉండదు. నేను ఈ సంఘ నాయకులకి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, కన్స్ట్రక్టివ్గా మీరు కార్యక్రమాన్ని నడిపించండి. కన్స్ట్రక్టివ్ అని అంటే అసలు మనం ఎవరు, మనం ఎంతమంది ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, మనలో బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఎవరు, వారు ఎవరు ఎక్కడున్నారు, అడగట్టుతున్న వాళ్ళు ఎవరు, ఈరోజు కూడా వైద్య సహాయం వైద్యాన్ని అందించుకోలేనటువంటి చాలామంది ఉన్నారు. మనం వాళ్ళందరి కోసం ఒక కన్స్ట్రక్టివ్, ఒక ఎడ్యుకేషన్ కోసం, ఒక హెల్త్ కోసం
ఒక అదర్ అట్మాస్ఫియర్ కండిషన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం మనం ఈ సంఘం అనేది వాటి కోసం పనిచేయాలి, రాజకీయాల కోసం కాదు. రాజకీయాల కోసం కుల సమావేశాలు అనుకుంటే అవి మీ భ్రమలు తప్ప ఏమీ జరగదు. చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇది నా అనుభవం. ఎందుకనంటే పోయినాడు కృపారాణి గారు ఎప్పుడు నాకు అనేవాళ్ళు, ఏమయ్యా పొందూరు మండలంలో 24,000 కాలింగులు ఉన్నారు, ఎర్రన్నాయుడు నేను పోటీ చేస్తే ఎర్రన్నాయుడికి ఎక్కువ ఓట్లు వచ్చాయి, నువ్వు దగ్గరుండి వేయించావని. ఎస్, ఆ రోజు కూడా చెప్పాను మా వదిన గారికి, మా అన్న ఇక్కడే ఉన్నాడు, మీ ఇద్దరం మాట్లాడాము. నాకు నిజాయితీ కావాలి, నాకు కావలసినటువంటిది నాకు ఒక వ్యక్తిత్వం ఉండాలి. వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా అది వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తి వలన ఏమీ సాధ్యం కాదు. ఇది ఎవరైనా గుర్తుపెట్టుకోండి. ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ రాజకీయాల్లో ఉన్నా, ఒక డాక్టర్ వృత్తి చేసినా, ఒక లాయర్ వృత్తి చేసినా, ఒక వ్యవసాయం చేసినా, ఒక వ్యాపారం చేసినా, ప్రతి మనిషి కూడా గుణంతో పాటు ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు ఈ జిల్లాలో చాలా స్పష్టంగా అనేక మంది చూసాం. మనకి ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఆదర్శవంతంగా రాజకీయ జీవితాలు గడిపిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు రాజకీయాలు మీరు అనుకునేంత ఈజీగా లేదు. ఎందుకంటే ఇందాక ఎవరో మరి ఆయన డ్రెస్ గట్ట బాగానే వేసాడు, రోషన్ ఆడు ముందు చెప్తే ఇక్కడెక్కడో ఎక్కడికో పెట్టి ఉండేవాళ్ళం, బాగానే మాట్లాడుతున్నాడు. ఈరోజు వాడిని చూస్తే వాడు ఇందాకేదో చెప్తా ఉన్నాడు, నేను మర్చిపోయాను ఆ అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేయడం. ఈరోజు మనం ఎవరమైనా సరే మీకు రాజకీయ వ్యవస్థ లేకుండా ఈరోజు ఏ జాతి మనుగడ కూడా లేదు. మనల్ని మనం సంస్కరించుకోవాలి, మనల్ని మనం గౌరవించుకోవాలి, మనల్ని మనం ఒకరికొకరు సహాయపడాలి. సహాయపడడం అంటే ఏదో రాజకీయాల్లో 4 ఓట్లు వేస్తే కాదు. 2009లో నేను ఓడిపోయి ఉండొచ్చు, 2014లో అదే ప్రజలు నాకు గెలిపించారు, నిన్న 2019లో ఓడించారు, రేపు 2024లో మళ్ళీ గెలిచి వస్తా. ఇందులో ఎవరికీ సందేహం అక్కల్లా, చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నా. దానికి కారణం నేను పనిచేసేటటువంటి ఏకైక విధానం. ప్రతి ఒక్కరూ కూడా ఒక విధానాన్ని అలవర్చుకోండి, ఒక పద్ధతిని ఎంచుకోండి, ఒక క్రమశిక్షణతో మెలగండి. అందులోకి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు క్రమశిక్షణ చాలా అవసరం. మమ్మల్ని చూసి చాలామంది ప్రజలు ఫాలో అవుతారు. తల్లిదండ్రులు చూసి ఆ పిల్లలు ఎలాగైతే మా నాన్నను చూసి నేను నేర్చుకోవాలి, నా తల్లిని చూసి నేర్చుకోవాలని మన పిల్లలు ఎలాగైతే మనకు అనుకుంటారో, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చూసి కూడా అనేక మంది ప్రజలు ఫాలో అవుతారు. మనం తప్పుడు చెప్తే, తప్పుడు మార్గాన్ని చూపిస్తే ఆ జాతి కూడా తప్పుడు మార్గంలో వెళ్తుంది. మనం మంచి మార్గంలో పయనింప చేయాలని ఆలోచింపజేస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. నేను చాలా స్పష్టంగా ఈరోజు ఈ సమావేశానికి నేను మా డాక్టర్కి ఎప్పుడూ చెప్తుంటాను, ఇప్పుడు మరలా చెప్తున్నాను, మీరు ఇవన్నీ చేస్తున్నారు, మమ్మల్ని కాదు పిలవాల్సింది. ఈ సమాజంలో, ఈ కళింగ సమాజంలో, ప్రపంచంలో ఎక్కడున్నా అత్యున్నతమైనటువంటి ఇతర స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా పిలవండి. వాళ్ళ సలహాలు, వాళ్ళ సంప్రదింపులు తీసుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ అనుభవాలను తీసుకోండి. మన యువతరానికి రేపు మంచి మార్గం వేయడానికి, మంచి భవిష్యత్తును కల్పించడానికి, మనకు మనం కల్పించేటటువంటి మార్గాల్ని అన్వేషించడానికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయండి. అందరి వివరాలను అందులో పొందుపరచండి. మనం ఈరోజు ఏదైనా విషయం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా సెల్ ఓపెన్ చేసి ఈరోజు గూగుల్లో అనేక వెబ్సైట్లో పోయి చూస్తూ ఉన్నాం. మనకు మనం తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించారు, మనమేంటో ప్రయత్నించారు. మనకు అన్నీ ఉన్నాయి. కన్నల్ని పిండి చేసి పండించగలిగే రైతు ఉన్నాడు. ఈరోజు మన రిజర్వేషన్ల ప్రక్రియ వల్ల కావచ్చు, మన తెలివితేటల వల్ల కావచ్చు, ఈరోజు అన్ని రంగాల్లో కూడా అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. రైతు దగ్గర నుంచి, కార్మికుడి దగ్గర నుంచి, రాజకీయ నాయకుడి వరకు అందరూ కూడా అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలిస్తే
మీరందరూ కూడా వేదిక మీద ఉన్న వాళ్ళం కానీ, వేదిక మీద ఉన్న వాళ్ళం, ముందున్న వాళ్ళం కానీ, ఈ సమావేశాలు రాజకీయాల కోసం కాదు, మన సమాజ నిర్మాణం కోసం, జాతి నిర్మాణం కోసం అనేటటువంటి ఆలోచనతో మనంతా కూడా ముందుకెళ్ళాలి. అటువంటి ప్రక్రియలో ఏనాడు ఎవరు ఎప్పుడొచ్చినా సరే, అర్ధరాత్రి నా తలుపు తట్టినా సరే నా భాగస్వామ్యం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు నేను అన్ఎక్స్పెక్టెడ్గా ముందుగా నాకు లేదు కానీ మాకు కార్యక్రమం బొబ్బిల్లో ఉంది, దానికి నేను వెళ్ళాలి. దయచేసి ఆ కార్యక్రమానికి వెళ్తున్నాను. ముందుగా వెళ్తున్నందుకు మీరందరూ కూడా వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మీరు రాజకీయాలను నేరుగా టచ్ చేశారు కాబట్టి నేను నేరుగా ప్రశ్నిస్తున్నాను. మనకి శ్రీకాకుళం ఆమదాల వలసలో ఏ క్రైటీరియాతో టికెట్ ఇస్తున్నారు మీకు తెలుగుదేశం వాళ్ళు? బికాజ్ యూ బిలాంగ్ టు వన్ పర్టికులర్ కమ్యూనిటీ, మేజర్ కమ్యూనిటీ దేర్. అలాగే టెక్కల్లో కానీ, ఇక్కడ పలాసలో కానీ, శ్రీకాకుళం ఎంపీ కానీ మీ పార్టీ పూర్తిగా నెగ్లెక్ట్ చేసింది మేజర్ కమ్యూనిటీని. ఆత్మగౌరవాన్ని మీకు ఒక టెక్కల్లో 80,000 ఉన్నటువంటి ఒక సామాజిక వర్గాన్ని విస్మరించి 20,000 ఉన్నటువంటి ఒక మైనార్టీని సెలెక్ట్ చేయడానికి క్రైటీరియా ఏంటి? అలాగే ఆమదాల వలసలో ఇరుపక్షాలు ప్రాబ్లం లేదు, అక్కడ మేజర్ కమ్యూనిటీ కాబట్టి. అలాగే శ్రీకాకుళంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో మొత్తం 3,30,000 మంది ఉన్నటువంటి వారిని విస్మరించి 1,16,000 ఉన్నటువంటి వాళ్ళని ఎంపీగా సెలెక్ట్ చేయడానికి క్రైటీరియా ఏంటి? అంటే తిరిగితే అట్లా స్టేట్స్మెన్షిప్పా, డబ్బులు ఎక్కువ ఉన్నాయా, మనం వెనకబడ్డామా, ఏంటి క్రైటీరియా? ఇక్కడికి వచ్చేసరికి చూడండి, 2 పార్టీలు కూడా విస్మరించాయి. ఎందుకో చాలామంది, అంటే మీకు మా బాధ చెప్తాను, మీకు క్రిటిసైజ్ చేయడం కాదు, ఎందుకంటే ప్రతి ఊరు వెళ్తే ఒక ఆవేదన, ఒక ఆత్మగౌరవానికి తూట్లు పడుస్తున్నారే. మనం ఇంతమంది 68,000 ఓట్లు ఉన్నాయి, 1,35,000 జనాభా ఉన్నారు, 94 గ్రామాలు ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ ఉంది, 20 లక్షల గృహాలు అంటే 20 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇన్ని ఉంటుండగా మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి? మనం ఒక 2,000 ఓట్లు ఉన్నటువంటి ఒకరు వెనుక 1,500 ఓట్లు వెనుక వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళలో విపరీతమైన తపన ఉంది సార్. ఎలా అంటే ఇప్పుడు ఏ క్రైటీరియా ఉందండి స్టేట్ అంతా? అక్కడ ఎవరు ఎక్కువ, ఇక్కడ ఎవరు ఎక్కువ, ఇదే కదా క్రైటీరియా. ఎందుకంటే ఇది కదా క్యాస్ట్ బేసిస్ మీద మనం టికెట్లు కానీ మరి అంటే మీరు ప్రస్తావించారు కాబట్టి నేను చెప్తాను, ఏంటి నష్టం ఏంటి? నష్టం ఏంటి? ఏ పారామీటర్స్ మీద మనం తక్కువ, ఇంకా ఏ పారామీటర్స్ మీద తక్కువ ఉన్నోళ్ళు ఎక్కువ? మన డాక్టర్ గారు తేనె తుట్టిని కదిపాడు. 2 నిమిషాల్లో ముగిస్తా. దేనికైనా సమర్థత కావాలి. ఆ రోజు ఆమదాల వలస నియోజకవర్గం నేను ఎంపిక చేయడానికి కారణం, నేను కాలింగోడిని కాదు, మళ్ళీ నీకు చెప్తున్నాను, రాసుకోండి మీరందరూ. ఒకే ఒక్కటి నా సమర్థత. ఆ రోజుకి పొందూరు మండలాన్ని ఈ రోజు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండిపెండెంట్ ఎంపీటీసీలు పెట్టి, ఇండిపెండెంట్ జడ్పీటీసీలు పెట్టి 20 ఎంపీటీసీలలో 16 ఎంపీటీసీలు ఇండిపెండెంట్గా జడ్పీటీసీగా గెలిచినటువంటి ఏకైక దమ్మున్న నాకుండే. ఈ రోజు కూడా నా చరిత్ర, నా రికార్డుని ఈ రోజు కూడా మార్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అర్థమైంది కదా? కాబట్టి ఆ రోజుకి నేను బెటర్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఒక మండలాన్ని హోల్డ్ చేసేటటువంటి నాయకత్వం ఉంది కాబట్టి మిగిలిన మండలాలు కూడా నడిపించగలిగేటటువంటి యువతరం నాయకుడిగా నన్ను సెలెక్ట్ చేశారు. అది నా సమర్థత. నాకన్నా మా పెద్దమా ఉన్నాడు, ఇప్పుడు మా డమాబుస్మావ కన్నా పెద్దోడు. ఆ రోజు ఆయన కూడా నాతోనే అండగా ఉన్నాడు, తమ్మినేని శ్యామలరావు గారు. అంటే పార్టీలు మార్చడం అనే దానిని నేను వ్యతిరేకిస్తా. ప్రజలకి సేవ చేయడానికి ఒక హాస్పిటల్ డాక్టర్గా నువ్వు సేవ చేయడానికి ఒక హాస్పిటల్ నీకు చాలదా? 30 హాస్పిటల్ మీరు మారాలా? నేను ప్రజాసేవ చేయడానికి ఒక రాజకీయ పార్టీ నాకు చాలదా? ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ, తెలుగు జాతి కోసం పెట్టినటువంటి పార్టీలో నేను ఉన్నాను. సేవ చేయడానికి ఒక రాజకీయ పార్టీ నాకు చాలదా? అది నా సిద్ధాంతం.
నా సిద్ధాంతం మేరకు నేనున్నా. ఈ రోజుకి రాజకీయాల్లో కొనసాగా, రేపు కొనసాగుతా. ఈ జిల్లాకు కూడా నాయకత్వం ఇస్తా, ఇందులో ఎవరికి సందేహం లేదు. ఇకపోతే ఇక్కడ ఉన్నారు, మీరు పలాస నియోజకవర్గం కోసం మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనం కాలింగిలు ఎలాగైతే 2-3 వర్గాలుగా ఉన్నామో, ఇక్కడ కూడా ఫిషర్మెన్ 48,000 ఉన్నారు, కాలింగిలు 32,000 ఉన్నారు, యాదవాసు 32,000 ఉన్నారు. మీ స్టాటిస్టిక్స్ మీకు తప్పుండొచ్చు, కానీ మీకు కావాలంటే గ్రామాల వారీగా, బూతుల వారీగా ఏ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయో మీకు ఇస్తా, మీరు చూసుకోండి. 48,000 ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళాగే అడుగుతారే. దీనికి ప్రాతిపదిక ఒక్కటే, మనం అందరం ఎదుగుదాం, కష్టపడి పని చేద్దాం, నిజాయితీగా పని చేద్దాం, ముందుకు వెళదాం, లీడర్షిప్ క్వాలిటీస్ ని మనం పెంచుకొని ముందుకు వెళదాం. ఇదే ప్రాతిపదిక తప్ప ఇంకోటి ఏమీ ఉండదు. ఏ రాజకీయ పార్టీ అయినా అదే చూస్తుంది, ఎవరైనా అదే చూస్తారు. దువ్వార్ సీన్కి అక్కడ ఇచ్చారు అని అంటే అది ఎమ్మెల్సీ ఇవ్వలేదా ఆ పార్టీలో? లేదు దువ్వార్ శ్రీనివాస్కి పోటీ చేసే అవకాశాలు కల్పించలేదా? లేదు పేరార్థులకు అవకాశాలు ఆ పార్టీలో కల్పించలేదా? లేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా అనేక మందికి అవకాశాలు అనేక కులాలకు ఇవ్వలేదా? ఇవన్నీ కూడా ఆ రోజు సాయిరాజు 2009లో తెలుగుదేశం పార్టీలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవలేదా? ఒక్కొక్కసారి రాజకీయ పార్టీలకు ఈక్వేషన్స్ ఉంటాయి, అన్ని కులాలని వాళ్ళు చూసుకుంటూ వెళ్తారు, ఒక్కొక్కసారి మారుస్తూ ఉంటారు. దానిని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన మంచి నాయకత్వం ఇద్దాం. ఈ జిల్లాలో అందరం కలిసి ఒక మంచి నాయకత్వాన్ని ప్రోత్సహించుకొని అందరూ కలిసి ముందుకెళ్దాం. ఇదే కానీ రాజకీయ పార్టీల కోసం మనకి ఇక్కడ అనవసరం, పదవుల కోసం ఇక్కడ అనవసరం. ఇక్కడ మనం మాట్లాడాల్సింది మన జాతి నిర్మాణం కోసం, మన జాతి సంఘటితం కోసం. ఆ సంఘటితంగానే మనం జాతిని అభివృద్ధి పరచుకోవడం కోసం మనం ఈ సమావేశాలు ఉంటే ఇది మంచిదనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎమోషనల్ స్పీచ్. కూలగనన్న నెక్స్ట్ వస్తుంది, గొడవ లేదు, ఎక్కడ ఎవరున్నారో తేలుతుంది. ఇక్కడ ఉండేది 48,000 అండి.